చూస్తే వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు ఏపీలో రౌడీయిజం లేదు, అడ్డగోలు దోపిడీ లేదు, సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనపడవు, దారుణమైన బూతులు వినపడవు. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చింది. బడా నేతలు, అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం ఏపీలో ప్రశాంత వాతావరణం కల్పించడంతో పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయి. మళ్లీ అభివృద్ధి కనిపిస్తుంది. ఇదంతా ఇష్టం లేని జగన్ రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. చట్ట ప్రకారం పనిచేస్తున్న పోలీసులపై తిరగబడాలని పిలుపునిస్తున్నారు. రౌడీలకు మద్దతిస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. కుల మతాలను లాగుతున్నారు. ఏపీని మరో బీహార్, ఉత్తరప్రదేశ్ లా మార్చాలని చూస్తున్నారు. ఓసారి జగన్ 5 ఏళ్ల పాలనను గుర్తు చేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నాశనం, మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ, ప్రకృతి వనరులకు చర, విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా, అంతులేని అవినీతి, కమిషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఇలా ఎన్నో అరాచకాలు. రాష్ట్రంలో స్వేచ్ఛ అన్నదే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడలేని భయానక వాతావరణం. జగన్ అరాచక పాలనను భరించలేకే ప్రజలు చిత్తుగా ఓడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాటి దారుణాలు దాదాపుగా లేవు. ఏడాదిలోనే పాలనను దాదాపుగా గాడిలో పెట్టారు. తప్పు చెయ్యాలంటే నేరస్తులు భయపడాలని, శాంతి భద్రతలు కాపాడాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే ప్రగతి అసాధ్యమని పలుమార్లు సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు స్పష్టంగా చెప్పారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తూ ఉండడంతో సంఘ విద్రోహ శక్తులతో పాటు గతంలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తోకముడిచారు. సోషల్ మీడియాలో ఓ అనుచిత పోస్టు పెట్టాలంటే భయపడే పరిస్థితి. మరోవైపు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పైన దృష్టి పెట్టింది. పోలవరం సహా గతంలో ఆగిపోయిన పలు ప్రాజెక్టులకు మళ్లీ శ్రీకారం చుట్టింది. రోడ్లకు మహర్దశ తీసుకువచ్చింది. ఏపీ మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తుంటే సహించలేని వైసీపీ మూక విద్వేషాలు రెచ్చగొడుతోంది. ఇందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా ప్రేరేపిస్తున్నారు. తప్పు చేసిన వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే పోలీసులకు ఎదురు తిరగండంటూ జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చాక వారితో సెల్యూట్ చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వదలనంటూ పోలీసులకు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. గతంలో అరాచకాలకు పాల్పడి అరెస్టైన వైసీపీ నేతలను జగన్ జైలుకు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇక ఆ పార్టీ నేతల నేరస్తులకు కొమ్ము కాస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన విడుదల రజని, అంబటి రాంబాబు వంటి వారు పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరించారు. వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేరగాళ్లు జగన్ అండ చూసుకుని మళ్లీ బుసకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార టీడీపీ వారిపైనే దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు పెడుతున్నారు. పనిలో పనిగా నోటికి కూడా పని చెబుతున్నారు. చివరకు అమరావతిని వేశ్యల రాజధాని అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసే వరకు పరిస్థితి వచ్చింది. జగన్ ఇస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో రౌడీయిజం వ్యవస్థీకృతంగా మారే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరిస్తూ ఉండడంతో జీర్ణించుకోలేని వైసీపీ సోషల్ యాక్టివిస్టుల స్వేచ్ఛపై దాడి అంటూ పెడబొబ్బలు పెడుతోంది. జగన్ సొంత మీడియాలో ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా వ్యతిరేక విషబీజాలు నింపే కార్యక్రమానికి జోరు పెంచింది. గతంలో హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెట్టించి వారి ఆచూకీ దొరకలేదని సిఐడితో చెప్పించిన ఘనత వైసీపీకి ఉంది. మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకువచ్చేలా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.
అలాగే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులైన జగన్ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇతర అధికారులను అరెస్టు చేయించింది. గంజాయిపై ఉక్కుపాదం మోపిన ఏపీ పోలీసులు ఈగల్ను రంగంలోకి దించారు. మహిళల రక్షణ కోసం శక్తి బృందాలు, శక్తి యాప్, వాట్సాప్ సహకారంతో మహిళా ఐజీ నేతృత్వంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేర నియంత్రణకు డ్రోన్లను సైతం వాడుతున్నారు. శిక్షల శాతం పెరగడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకోవడం లాంటి చర్యలతో నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధి అన్నది ఏపీలో ఎక్కడా కనబడకుండా చేశారు. అధికారంలోకి రావడానికి కోడికత్తి డ్రామా, గొడ్డలి పోటు నాటకం, అబద్ధాలు, విద్వేషాలు. అధికారంలోకి వచ్చాక పగలు ప్రతీకారాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో భయానక పాలన సాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి గాడిన పడడం చూసి ఓర్వలేని జగన్ పొలిటికల్ టెర్రరిజం ప్రేరేపిస్తున్నారు. ఇరాక్ లోను ఐసిస్ లా ఏపీలో వైసిస్ తయారవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇరాక్ లో పురుడు పోసుకున్న ఐసిస్ అనే ఛాందసవాద సంస్థ తమ రాజ్య స్థాపన, విస్తరణ లక్ష్యంగా చేయని అరాచకం లేదు. ఐసిస్ కు మతోన్మాద ఉగ్రవాదం ఎజెండా అయితే, ఇడుపులపాయలో పుట్టిన వైసీపీకి రాజకీయ ఉగ్రవాదం ఎజెండా అని విమర్శిస్తున్నారు.